హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి నర్సరీ అండి. చక్కగా ఇక్కడ కరేపాకు మొక్కలు, అలాగే మల్లె మొక్కలు చూడండి. గుండు మల్లెలు, అలాగే సెంటు మల్లెలు చాలా రకాలున్నాయండి. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో పూచేటువంటి ఈ పూల మొక్కలు కొన్ని తీసుకొద్దామని చెప్పేసి మార్నింగ్ నర్సరీకెళ్ళామండి. 8:30 ఆ టైంలో వెళ్ళామనమాట. ఈ విధంగా అయితే కొన్ని కరివేపాకు మొక్కల్ని, అలాగే కొన్ని పూల మొక్కలనైతే మల్లెపూలండి. మల్లెపూలు, విరజాజి, గుండు మల్లె, సెంటు మల్లె ఉన్నాయి. ఇలాగ కొన్ని మొక్కలనైతే ఇంటికైతే తీసుకొచ్చేసామండి. చూస్తున్నారు కదా! కరివేపాకు మొక్కలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయనమాట. ఈ మల్లె చెట్లకి చూడండి అక్కడ ఆల్రెడీ పూలున్నాయనమాట. ఇది సెంటు మల్లె అండి. స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి విరజాజి అనమాట. దీనికి మొగ్గలున్నాయని చెప్పని ఇచ్చారు. నెక్స్ట్ ఇదొచ్చేసి గుండుమల్లె చెట్టండి. గుండుమల్లె చెట్టు కూడా ఆల్రెడీ పూలున్నాయి. స్మెల్ అయితే చాలా బాగొస్తున్నాయనమాట. ఓకే అండి. వీటినైతే మనము ఏ విధంగా రీప్లాంటింగ్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ఓకే అండి. మొదటైతే ఈ మొక్కల్ని కవర్‌లోంచి ఇలా తీసేసిన తర్వాత బాల్కనీలో ఉన్న మొక్కల దగ్గరైతే ఇలాగా వరుసగా అయితే పెట్టేసానండి. వీటిని వెంటనే ప్లాంటింగ్ చేయకుండా ఒక 2 రోజులు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత నాటుదామని చెప్పేసి ఇలాగ బాల్కనీలో ఈ పాట్స్ ఉన్నాయి కదా! గులాబీ మొక్కలు. ఆ మొక్కల దగ్గర ఈ విధంగా అయితే వరుసగా ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టేసానండి. చక్కగా పెట్టేసి వీటికైతే ఒక 2 రోజులు ఇలాగ నీళ్ళనైతే పోసానండి. తర్వాత ఒక 2 రోజులు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వీటినైతే మనం రీప్లాంటింగ్ చేసేసుకుందాం. ఓకే అండి. ఒక 2 డేస్ తర్వాతయితే ముందు ఈ కరివేపాకు మొక్కలనైతే రీప్లాంటింగ్ అయితే చేసుకుందామండి. తర్వాత మల్లె మొక్కలనైతే రీప్లాంటింగ్ చేద్దాం. ఈ కరివేపాకు మొక్కలనైతే ఇంటి ముందున్నటువంటి గార్డెన్ ప్లేస్‌లో మనం చెట్ల కోసం తవ్వుతాం చూడండి, కట్టించుకుంటాం కదా! తొట్టలాగా. అక్కడైతే నాటుదామని చెప్పేసి గేట్‌కి ఇటు సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఇక్కడ పక్కన బొప్పాయి నారు కూడా ఉంది చూడండి. అవి డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఇక్కడైతే ఈ ఒక కరివేపాకు మొక్కనైతే ఈ విధంగా నాటేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి ఇంకో గార్డెన్‌లో అక్కడ కూడా ఒక కరివేపాకు మొక్కనైతే ఈ విధంగా అయితే నాటేసాము. ఓకే అండి. ఈ విధంగా కరివేపాకు మొక్కలనైతే నాటేసాం కదా! నెక్స్ట్ ఇప్పుడు మనము మల్లెపూల చెట్లనైతే నాటేసుకుందాం రండి. ఓకే అండి. ముందుగా అయితే మనం ఈ సెంటు మల్లె చెట్టునైతే రీప్లాంటింగ్ చేసుకుందామండి. మనం నర్సరీ నుంచి తెచ్చిన దానికన్నా కూడా ఇక్కడ తెచ్చేసి ఒక 2 డేస్‌కి చూడండి మొక్క పెద్దదయినట్టు అనిపిస్తుంది నాకైతే. దీన్ని కూడా ముందు వైపు ఉన్నటువంటి గార్డెన్‌లో అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. ఇంతకుముందు కరివేపాకు మొక్క కూడా నాటాం కదా! దానికి అటు సైడ్‌కనమాట. కొంచెం ఇలాగ గోడ వైపుకి తవ్వి పైకి మనము ఎక్కించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే సైడ్‌కైతే నాటేసామండి. మనం పైన మిద్ది మీదకైతే ఈ విధంగా అల్లించుకోవచ్చనమాట. ఓకే అండి. ఈ విధంగా అయితే ఈ మొక్కనైతే నాటేసి కొన్ని వాటర్‌నైతే ఈ విధంగా పెట్టేసాము. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి విరజాజి మొక్కనైతే రీప్లాంటింగ్ అయితే చేసుకుందాము. ఈ విరజాజి మొక్క చూడండి మన దగ్గరికొచ్చిన తర్వాత మొగ్గలు కూడా వచ్చేసాయి. ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు ఉన్నాయి మొగ్గలు కాదండి అవి పూలు పూసినాయి. అయిపోయిన తర్వాత ఉన్నటువంటి స్టెమ్స్ అనమాట. ఈ పై భాగంలో అయితే మొగ్గలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఈ విరజాజి మొక్కనొచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అయితే రీప్లాంటింగ్ అయితే చేస్తున్నామండి. పక్కన బోర్ కూడా ఉందనమాట. జాగ్రత్తగా చూసుకొని వేర్లు చూసారండి చాలా గుబురుగా వచ్చేసాయనమాట. ఆ కవర్‌లో చివర చూడండి ఎడ్జ్‌లో అలాగా బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్నైతే మనము చక్కగా ఇలాగా గార్డెన్‌లో అయితే రీప్లాంటింగ్ అయితే చేసేసుకుందామండి. ఈ మొక్కని ఈ విధంగా రీప్లాంటింగ్ చేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే ఇచ్చామనమాట. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి మిద్ది మీదకి అల్లించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఈ విధంగా ఈ విరజాజి మొక్కని కూడా రీప్లాంటింగ్ అయితే చేసేసాము. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి గుండుమల్లె చెట్టునైతే రీప్లాంటింగ్ చేసుకుందామండి. ఆల్రెడీ చీకటయిపోయిందనమాట. 7 అలా అవుతుంది టైము. ఈ గుండుమల్లె చెట్టునొచ్చేసి నేను బాల్కనీలో రోజా మొక్కలున్నాయి చూడండి మన బాల్కనీలో. ఆ బాల్కనీలో ఉన్నటువంటి రోజా మొక్కల దగ్గర ఒక పాట్‌లో అయితే ఈ విధంగా గుండుమల్లె చెట్టునైతే నాటుదాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి మనకి తీగ రాదండి. గుబురుగా వచ్చేటువంటి చెట్టనమాట. మనం బ్రూమింగ్ అవి చేసుకుంటున్నా ఉన్నామంటే చక్కగా మనకి పాట్‌లో అయినా పెంచుకోవచ్చండి ఇది. అందుకోసం అని చెప్పేసి చూడండి వేర్లు ఎంత బాగున్నాయో. ఈ విధంగా అయితే కవర్‌ని తీసేసి వేర్లని కొంచెం లూజ్ చేసి కొంచెం పెద్ద సైజు ఉన్నటువంటి పాట్‌నైతే తీసుకున్నానండి. పాట్‌లోనికి ఈ విధంగా మొక్కని పెట్టేసిన తర్వాత చుట్టూ కొంచెం మళ్ళీ రెడ్ సాయిల్‌ని అయితే ఈ విధంగా వేసేస్తున్నానండి. చక్కగా ఈ మల్లె మొక్కలు మనకి సమ్మర్ సీజన్ కదా! చక్కగా పూలనేవి పూస్తాయండి. బాల్కనీలో మనం సాయంత్రం పూట అలా కూర్చున్నా కానీ మంచి స్మెల్ అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ గుండు మల్లె చెట్టుని మాత్రము బాల్కనీలో అయితే పెట్టేసుకున్నానండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా ఈ పూల మొక్కలను కూడా అయితే రీప్లాంటింగ్ చేసేసాను. పనిలో పనిగా చూడండి ఇంతకుముందు నేను పుదీనా మొక్కని చిన్న పాట్‌లో అయితే వేసాననమాట. ఆ పుదీనా మొక్క కూడా బాగా పెరుగుతూ ఉంది. దానికి ఆ చిన్న పాట్ సరిపోదని చెప్పేసి వీటితో పాటుగా ఆ పుదీనా మొక్కను కూడా వేరొక పాట్‌లోనికైతే ఈ విధంగా రీప్లాంటింగ్ అయితే చేసేసానండి. చక్కగా ఉన్నాయి కదా! ఈ పుదీనా కూడా మనకి ఈ పాట్‌లో అయితే బాగా గ్రో అవుతుందని ఈ విధంగా అయితే ఈ పుదీనాని కూడా రీప్లాంటింగ్ చేసేసాను. ఓకే అండి. ఇలాగ ఈ పుదీనా మొక్కను కూడా నాటిన తర్వాత కొన్ని వాటరయితే ఇచ్చేసాను. మనము ఏ మొక్కలనైనా సరే రీప్లాంటింగ్ చేసిన వెంటనే వాటరనైతే కంపల్సరీగా ఇవ్వాలండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా మొక్కను నాటేసిన తర్వాత ఈ చిన్న పాట్ ఉంది చూసారా? దీంట్లో మళ్ళీ నేను మట్టినైతే ఫిల్ చేసి పెడతానండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఏవైనా సీడ్స్ కానీ, ఏవైనా చిన్న మొక్కలైనా సరే మనము రీప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చు.
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డేనే మళ్ళీ మరొక 2 కరివేపాకు మొక్కలనైతే తీసుకొచ్చామండి. చాలా బాగున్నాయి మొక్కలు ఫ్రెష్‌గా అనేసి మరొక 2 మొక్కలనైతే తీసుకొచ్చేసాము. ఈ మొక్కల్ని ఒకటి బాల్కనీలో నాటుదాము. ఒకటి వచ్చేసి టెర్రస్ మీద నాటుదాం అని చెప్పేసి మరొక 2 కరివేపాకు మొక్కలనైతే తీసుకొచ్చాము. ఓకే అండి. ఒక కరివేపాకు మొక్కనైతే టెర్రస్ మీద ఈ విధంగా టబ్బులోనికి ఈ విధంగా మట్టినైతే ఫిల్ చేసుకున్న తర్వాత ఒక కరివేపాకు మొక్కనైతే ఈ విధంగా టెర్రస్ మీద రీప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. ఈవినింగ్ టైం మాట 6 దాటిపోయింది టైము 7 అవుతుందనమాట. ఈ గ్రో బ్యాగ్‌నైతే నేను చినిగిపోకుండా తీస్తానండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ ఇది యూజ్ అవుతుంది. ఏదైనా మొక్క నాటుకోవాలన్నా లేదంటే సీడ్స్ జర్మినేషన్ చేసుకోవడానికి ఈ కవర్ అనేది బాగా యూజ్ అవుతుందని నేను ఈ క్యారీ బ్యాగ్‌నైతే చినిగిపోకుండా ఇలాగ రివర్స్ చేసి చక్కగా తీస్తానండి. ఇలా తీసేసిన తర్వాత వేర్లు చూసారా చాలా చక్కగా ఉన్నాయండి. బాగా గుబురు గుబురుగా ఉన్నాయి వేర్లు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కొత్త మొక్కలనేవి వస్తాయండి. చూసారు కదా! వీటిని మొగ్గ కూరకాయలని అంటాం కదా! వేర్ల ద్వారా మనకి ఈ కరివేపాకు అనేది గ్రో అవుతుందండి. ఓకే అండి. ఈ విధంగా టబ్‌లోనికైతే ఈ కరివేపాకు మొక్కనైతే రీప్లాంటింగ్ చేసేసాను. చేసేసిన తర్వాత మనకి చిన్న టబ్బులో ఉన్నాయి చూడండి తోటకూర, పాలకూర వాటిని ఈ కరివేపాకు చెట్టు చుట్టూ నాటుదామనేసి చక్కగా అక్కడ నుంచి కొన్ని పాలకూరలు, అలాగే తోటకూరలను తీసుకొచ్చేసి ఈ కరివేపాకు మొక్క చుట్టూ ఈ విధంగా అయితే నాటేసానండి. నాటేసిన తర్వాత వీటికి కూడా కొన్ని వాటర్‌నైతే ఇచ్చేసాను. ఓకే అండి. ఈ కరివేపాకు మొక్కని బాగా చీకటయిపోయింది కదా! దీన్ని కూడా ఈ బాల్కనీలో పాట్‌లో అయితే మనం రీప్లాంటింగ్ అయితే చేద్దామనేసి ఈ బాల్కనీలో ఒక పెద్ద పాట్ అయితే తీసుకున్నానండి. అందులోనికి ఈ గ్రో బ్యాగ్‌నైతే తీసేసి చక్కగా ఈ కరివేపాకు మొక్కని వేర్లు కొంచెం లూజ్ చేసి ఈ పాట్‌లోనికైతే నాటేసానండి. నాటిన తర్వాత చుట్టూ ఈ చెట్టంతా కూడా కవర్ అయ్యే విధంగా కొంచెం రెడ్ సాయిల్‌నైతే వేసేసాను. వేసేసిన తర్వాత ఈ మొక్కకు కూడా కొన్ని వాటర్‌నైతే ఇచ్చేసాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.